వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ వ్లాగ్స్. చూస్తున్నారా, సూపర్గా ఉండే చికెన్ పికిల్ ఎలా చేసుకుందాము. అండ్ నిల్వ అన్ని రోజులు ఉంటుందంటే 1 మంత్ పైనే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా మేము చెప్పిన ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే మాత్రం సూపర్ వస్తుందండి. నమ్ముతారో నమ్మరో కానీ చేసిన అమ్మటినే తినేసాం, అందుకనే పెట్టింది. జస్ట్ మేమైతే 750 కేజీస్ 750 గ్రామ్స్ చికెన్ తెచ్చుకున్నాము. అది బోన్లెస్ అనమాట. ఇట్లాగా చూసుకోండి, చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలి. ఇట్లాగా చేసుకొని 750 గ్రామ్స్లో అంటే మ్యాక్సిమం ఇంకొక 100 గ్రామ్స్ పోతుంది, అంటే హాఫ్ కేజీ లెక్కన. ఇది చెస్ట్ ఉంది కదా, అది మా పిల్లలకండి. దీంట్లో పచ్చళ్ళలో వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్లా మేము తీసుకొని మొత్తం కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి 2-3 సార్లు. ముక్క అనేది జస్ట్ దానికి రెడ్డిష్ కూడా ఉండకూడదండి, చాలా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి. చూసారా, ఇట్లా కడుక్కొని 3 to 4 టైమ్స్ తీసి పక్కన పెట్టుకొని ఇట్లా ఉన్న వాటిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని చూస్తున్నారా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే దాంట్లో ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ యాంటీబయాటిక్ వల్ల పోతుంది. ఆఫ్టర్ దట్ మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అంటే మీకు తెలిసిందే కదా, అంటే కొంచెం ఇట్లాగా బాండీలో పెట్టేసుకుని వాటర్ ఇంకిపోయేంత వరకు హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇట్లాగండి మొత్తం వాటర్ ఇంకిపోవాలండి. వాటర్ అనేది కంటెంట్ దాంట్లో ఉండకూడదు. చూడండి ఇట్లాగ వస్తుంది. ఇలా చేసుకునేటప్పుడు మనం ధనియాల పొడి అవన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. 1 మంత్ వరకు మీకు ముక్క కూడా బయట పెట్టినా పాడవదండి. చాలా అంటే చాలా టేస్టీ. బ్యాచులర్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది మా ఆంధ్రాలో ఇలాగ చేస్తాం అనమాట. సూపర్ టేస్ట్ వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. చూసారా మొత్తం వాటర్ ఇంకిపోయింది కదా. దాని తర్వాత ఒక బాండీ తీసుకొని మనం బిర్యానీ మసాలా అంటే మీన్స్ చికెన్ మసాలా ఏం చేసుకోవాలంటే 4 చెక్క, ఒక బిర్యానీ ఆకు, 4 యాలక్కాయలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అండ్ ఇట్లా కొంచెం వాటర్ కంటెంట్ పోయేటట్టు చాలండి. బాగా మ్యాగ్నేట్ అవ్వాల్సిన అవసరం లేదు, రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, చూసారు కదా, జస్ట్ అట్లా చాలు. మరి రోస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు దీనికి. చికెన్ మసాలాకి 1 టేబుల్ స్పూన్స్ మెంతులు యూజ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడికి మెంతులు యూజ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఈ మసాలాస్ ఒకసారి చేసి చూడండి అబ్బా. మ్యాక్సిమమ్ ఇట్లాగా నేను శనగ నూనె వేసుకుంటున్నా అండి. గ్రౌండ్నట్ ఆయిల్ మనకి 1/2 కేజీ కాబట్టి 200 గ్రామ్స్ పడుతుంది కోకోనట్ గ్రౌండ్నట్ ఆయిల్. మనం వీటిలోనే మొత్తం చేస్తున్నాము. మేము చేసినట్టు చేయండి. మామూలుగా విడిగా తీసుకొని మళ్ళీ కలుపుకోవడం కన్నా ఇలా మనం ఏదైతే హాఫ్ బాయిల్ చేసిన ముక్కలు ఉంటాయో, హాఫ్ బాయిల్ చేసిన ముక్కలు మొత్తం ఇట్లాగా నేను చూపించేటట్టు రోస్ట్ అవ్వాలి. చూసుకోండి, మరీ హార్డ్గా కూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. మొత్తం వేసేసి సన్న మంట పైన పెట్టి చూసుకోండి. ఇది సన్న మంట మీద ఉండాలి. పెద్ద మంట మీద అంటే రోస్ట్ అయిపోయి గట్టిగా ఇచ్చేస్తాయి. అట్లా కాదు, సన్న మంట మీద బాగా వేగేటట్టు. చూసారా, ఇలా రావాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్తో. ఇలా వస్తేనే టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫ్రెష్ దేండి. అప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం, ప్యాకెట్ తెచ్చుకుందామంటే కాదు. 3 టేబుల్ స్పూన్స్ పెద్దవి అలా వేసేసి దీంట్లోనే వేసేసేయండి. దీంట్లోనే వేస్తే నేను విడిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవడం కన్నా దీంట్లోనే వేస్తే అది ఎప్పుడైతే మన అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇట్లాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది, అది కూడా అప్పుడు అంటే 2 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, ఇట్లా వచ్చింది కదా. దాంట్లో ఇంత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు అవన్నీ వేపుకున్నాయి, అవన్నీ దీంట్లో కలిపేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇది కొంచెం వేడి మీద వేసుకుంటేనే ముక్క అనేది ఇంటికి పడుతుంది. చూస్తున్నారు కదా, దాంట్లో గుంట అంటే మ్యాక్సిమం అది 20 గ్రామ్స్ సాల్ట్ అండి. గ్రామ్స్ కూడా చెప్తున్నాను మీకు క్లారిటీగా. 20 గ్రామ్స్ సాల్ట్, మొత్తం ఉప్పు కలిపేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం అంటే ఫుల్ టేబుల్ స్పూన్ చెప్పుడు కలిపి కారము అంటే గుంట గంట అంటే ఇది 40 గ్రామ్స్ ఉంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళంటే 60 గ్రామ్స్ వేసుకోవచ్చు, 30 గ్రామ్స్ సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ మీకు నచ్చినంతగా కొంచెం కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు.
చూసుకోండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత టేస్ట్ వస్తుంది. ఇట్లాగా ఇలా కలిపేసుకొని చూస్తున్నారు కదా. ఆఫ్టర్ దట్ ఇట్లా వస్తుంది, చూసారా ఎంత బాగా వస్తుందో ముక్క. ఇది మొత్తం 1.5 డే చల్లారిన తర్వాత బాగా ఒక 2 పెద్ద నిమ్మకాయ అండి, నిమ్మరసం మొత్తం గింజలన్నీ తీసుకొని ఇట్లా వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసి 24 అవర్స్. ఇంకా చూడండి అబ్బా, సూపర్ అంటే సూపర్. నమ్ముతారో నమ్మరో, వీడియో పెట్టే టైంకి అయిపోయింది కూడా. సగం అప్పుడే వేడి వేడి అన్నంలో అట్టా పెట్టేసుకొని కుమ్మేసినాం కూడా. చూసారా, కొంచెం వేసుకున్నప్పుడు కారం ఎక్కువ ఉండిద్దిలే అని, కానీ టేస్ట్ ఉందండి. ముక్కని చూపిస్తా చూడండి ఎట్టా వచ్చిందో. నమ్ముతారో నమ్మరో, చూసారా అట్టా అంటే అట్టా వచ్చేసింది. ఇంతవరకు మీరు చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 24 అవర్స్ అయిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి, ఇదిగోండి. చూసారా ఎంత టేస్టీ వస్తుందండి. సో